అందరికీ నమస్కారం. మీనాకుమారి చదలవాడ. ఈరోజు మనం సకల మానవాళికి శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని సందేశాల గురించి మాట్లాడుకుందాం. మనుష్యులకి జీవితం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. కొంతమందికి సంతోషాలు ఉంటాయి, కొంతమందికి దుఃఖాలు ఉంటాయి, కొంతకాలమే ఉంటాయి. అవి కూడా అన్నిటినీ సమానంగా చూసుకోవాలి. దుఃఖం ఇస్తే అమ్మో నాకు ఈ జీవితం భారం భరించలేకపోతున్నాను అనుకోకూడదు. అయితే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక దొంగ, ఒక డాక్టర్ ఇద్దరు భగవంతుడికి నమస్కారం పెట్టుకుని నేను చేసే పని విజయవంతం కావాలని చెప్పి వెళ్ళారు. అప్పుడేమైంది, ఒక డాక్టర్ కత్తి తీసుకుని ఒక ఆపరేషన్ చేసి పేషెంట్ని బ్రతికించాడు. ఒక దొంగ ఒక మనిషిని ఆ కత్తితో హత్య చేసి డబ్బు సంపాదించాడు. ఇద్దరూ డబ్బు సంపాదించడానికి ఇద్దరూ వాడింది కత్తి. అయితే ఇక్కడ మనం ఏం గ్రహించాలి? భావన. ఎలాంటి భావనతో చేశారు? ఒకటి సత్కర్మ, రెండోది దుష్కర్మ. ఈ సత్కర్మలు దుష్కర్మల పాప ఫలితాలు భగవంతుడికి ఏమీ అంటదు. దేవుడికి నేను నమస్కారం పెట్టేసుకున్నా, నా పని అయిపోయింది అనుకోకూడదు. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. సరే, ఒక రైతు వరదలు వచ్చాయి, పంటంతా కొట్టుపోయింది. అరే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అందరి పొలాలు బాగున్నాయి కదా అంటే వాడు చేసుకున్న పాప ఫలితం అనుభవించాల్సిందే. అనుభవిస్తే ఆ చేసుకున్న పాపం క్షయమైపోతుంది. లేదనుకోండి, అది అలా వెంటబడి వస్తూనే ఉంటుంది. అప్పుడేం చేయాలి మానవుడు? మళ్ళీ విత్తనాలు నాటి ఆ రైతు మళ్ళీ ప్రయత్నం చేయాలి, అంతేగాని ఆత్మహత్యలు చేసుకోకూడదు అని భగవాన్ చెప్పాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక శిల్పి అడవిలో వెడుతున్నప్పుడు 2 రాళ్ళు కనిపించాయి. ఆహా అని చెప్పి కూర్చుని ఒక రాయిని సుత్తితో కొట్టాడు, ఉలితో చెక్కాడు. అమ్మో నేను భరించలేకపోతున్నా అని అరిచింది ఆ పెద్ద రాయి. నీలో దైవత్వం ఉంది, నిన్ను నేను ఒక అందమైన విగ్రహంగా చెక్కుతానని చెప్తే ఆ దెబ్బలకి ఓర్పు పట్టింది ఒక రాయి. పక్కనే ఇంకొక రాయి ఉంది కదా, అదేం చేసింది? ఈ శిల్పి చెప్పిన మాటలు వినల. అమ్మో నేను ఈ దెబ్బలు తట్టుకోలేను, చనిపోతాను అంటే మనుషులు కూడా అనుకుంటారు నేను ఈ కష్టాలు పడలేను, నాకు ఇంకా కష్టాలు భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటారు. అవన్నీ తప్పు. ఇక్కడ రాయి కూడా అదే చేసింది, 2 ముక్కలుగా పడిపోయింది. అప్పుడు సరే అందమైన విగ్రహం చెక్కటమైంది. ఒక బండి తీసుకొచ్చాడు, దేవుడి విగ్రహాన్ని తీసుకున్నాడు. వెడుతూ ఈ ముక్కలైన విగ్రహాలు, చిన్న రాయి విరిగిపోయింది అనుకున్నాం కదా, ఆ రాయిని కూడా తీసుకెళ్ళాడు. సరే ఆ దేవుడి విగ్రహాన్ని గుళ్ళో పెట్టి చక్కగా అభిషేకాలు, పాలాభిషేకాలు, పంచామృతాలన్నీ చేస్తున్నారు. సరే ఈ చిన్న రాయిని కూడా తెచ్చారు కదా, బయట పెట్టారు. కొబ్బరికాయ కొడుతున్నారు. అప్పుడు అనుకుంటుంది, ఆహా ఎంత తప్పు చేశాను, అప్పుడే ఓర్చుకుని ఉంటే నాకు కూడా ఒక చిన్న విగ్రహంలా చెక్కేవాడు కదా. అంటే ఏంటి? కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుతో ఉండాలి.